నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, ప్రస్తుతం రాష్ట్రంలో ఈరోజు 10వ రోజు అసెంబ్లీ సెక్షన్ జరగడం. అయితే 10 రోజులు కంటిన్యూ అసెంబ్లీ జరుగుతుంది. ఎక్కడ కూడా మంత్రులు చాలా వరకు మిస్ అవుతున్నారు. పూర్తిగా ఒకవైపు ప్రభుత్వం సంబంధించిన మంత్రులు ఎక్కడ కూడా ఉండట్లేరు. ప్రతిపక్షం నుంచి హరీష్ రావు గారు గట్టిగానే విమర్శిస్తున్నారు. ఏదైనా సబ్జెక్ట్ గురించి అక్కడ నడిచినప్పుడు దానికి సంబంధించిన మంత్రులు ఎక్కడ కూడా అసెంబ్లీలో ఉండడం లేదు. ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండడం లేదు. ఎందుకోసం ఈ అసెంబ్లీ ఈరోజు నడిపిస్తుందని పదే ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. చూద్దాం ఏంటి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎండాకాలం వచ్చేసింది. ఒకవైపు సాగునీటి కావచ్చు, లేకపోతే తాగునీరు కావచ్చు, పూర్తిగా ప్రజలు ఈ రెండిట్ల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే పవన్. ఏంటి అసెంబ్లీ చూస్తున్నా 10వ రోజుకు చేరుకుంది. ఎట్లా నడుస్తుంది అసెంబ్లీ సమావేశాలు? ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అయితే జరుగుతున్నట్టు కనిపిస్తలేదు. గత 10 రోజులుగా ఈ మధ్య మనం చూసినాం, హరీష్ రావు గారు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసిండ్రు. ఏదైతే అంశం వాళ్ళు ప్రశ్నోత్తరాల్లో లేవదలుచుకున్నారో, ఏదైతే ప్రశ్నించదలుచుకున్నారో సంబంధిత శాఖ మంత్రులు లేకపోవడం, జవాబుదారీతనం లోపించినటువంటి ప్రభుత్వము అనేది ఈ అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అవుతా ఉన్నది. ఎందుకు బలమైన మంత్రులు ఉన్నారని చెప్పేసి ఒకటి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఏ సమస్య అయినా సరే మంత్రులే స్వయంగా తీర్స్తామని చెప్తూనే వస్తుంది. కానీ మీరేమో అసంతృప్తి వెల్లడిస్తుంది. ఎందుకు? బలమైన మంత్రివర్గం అసలు ఖాళీలే మంత్రివర్గంలో ఉంటేను 6 శాఖలకు ఇంకా ఖాళీ ఉంటే, ఇవాళ చూస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ స్థితిలో ఉంది, ఎంతకు దిగజారిపోయింది. అటు పాఠశాల వ్యవస్థ అయినా, ఇటు గురుకుల విద్యా వ్యవస్థ అయినా ఎంత సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది. ఆ శాఖ తన దగ్గర, అటు శాంతి భద్రతలు ఆ శాఖ తన దగ్గర. ఇక్కడ నిన్న చూస్తే రైలు ఘటన మనం చూసినాం. యత్నం జరగడం, ఆమె నడుస్తున్న రైల్లోంచి కిందికి దూకడం, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు సరే, మీరు ఏదైతే ప్రస్తావించాలో ఖాళీగా ఉన్న మంత్రులు దాదాపు 6 మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్నాయంటారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ నేను స్వయంగా దాన్ని మానిటర్ చేస్తున్నా అంటుంది కదా. ఆయన నేను 30 సార్లు కాదు 300 సార్లు కూడా ఢిల్లీకి పోతా అని పోతున్నా నేను అని చెప్తున్నటువంటి ఆయన, నేను వెళ్తున్నాను. ఇక్కడ ఉన్నది ఎప్పుడు పాలన పట్ల దృష్టి పెట్టింది ఎప్పుడు, ఉన్న కాసేపు పరనిందకే తప్ప గత పాలనను విమర్శించడానికి, కేసీఆర్ గారిని విమర్శించడానికి, సుభిక్షమైనటువంటి తెలంగాణ దివాళాకోరు రాష్ట్రంగా ప్రచారం చేయడానికి, అప్పులు ఊడతలేవని రాష్ట్రాన్ని అవమానించడానికి, 1,58,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆయన నోటితోనే మళ్ళీ వెంటనే అప్పు ఊడతలేదు ఏం చేయాలి, 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్కి నేను బాకీ ఓడి ఉన్నా అని చెప్తాడు. 8,000 కోట్లు, 1,58,000 కోట్ల అప్పు తెచ్చిన ఆయనకు 8,000 కోట్లు ఉడతలేవట. ఎంత అవమానం ఇది! రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు అసలు ఆయన? ఏంటి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో అటు ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేరు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదే కదా చెప్తున్నా, జవాబుదారీతనం లేని ప్రజలకు, ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. పాలకపక్షం, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నిన్నెన్నుకున్నటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు మీరేమో ఢిల్లీకి 30 సార్లు 40 సార్లు వెళ్ళామని మీరు అంటున్నారు. 30 సార్లు 40 సార్లు కాదు, 300 సార్లు మేము వెళ్తాము, అది మా ఇష్టమని మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకు పదే మీరు దాన్ని విమర్శిస్తున్నారు అసలు? మరి ఇక్కడ పాలన పడకేస్తా ఉంటే ఢిల్లీకి వెళ్ళి సాధించింది ఏమున్నది? ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాగలిగినరా? అదనంగా అక్కడ ఏపీ ఇతర రాష్ట్రాల్లాగా ఒక్క రూపాయిని అదనంగా తీసుకురాగలిగినరా? ఏ కారణంతో ఢిల్లీకి వెళ్తున్నారు? మీరు ఏం చేసుకొని వస్తున్నారు? ఈ ఢిల్లీకి తిరగడం, ఇక్కడ పాలన మీద మీ పట్టు కోల్పోతున్నారు, పాలన మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. చిత్తశుద్ధి లేదు అసలు. ఉంటే గనక పాలన మీద దృష్టి పెట్టి ఇక్కడ చేసేవాళ్ళేమో, ప్రజల పక్షాన ఉండేవాళ్ళేమో. ఇక్కడ ఉండి చేసింది లేదు, అక్కడికి వెళ్ళి తెచ్చింది లేదు. ఇప్పుడు అట్లనే మీరేమో పాలన మీద దృష్టి పెట్టలేరని మీరు అనుకుంటారు. ప్రభుత్వం నుంచి ఏమో ఢిల్లీకి నిధుల కోసం వెళ్తున్నాం, ప్రభుత్వం నుంచి అటు విమర్శలు వస్తున్నాయి కదా, అదనుకోవచ్చు కదా. తెలంగాణకు ఎన్నో కొన్ని నిధులు తీసుకురానికి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు స్వయంగా తాను వెళ్తున్నా అనుకోవచ్చు కదా. నిష్ప్రయోజనమైనటువంటి ఢిల్లీ ట్రిప్లే. ముందు ఇక్కడ ఇంట గెలిచి రచ్చగెలు, ఇల్లు చక్కబెట్టు. ఈ 15 నెలల కాలంలో 15 దశాబ్దాల వెనక్కి అన్నట్టు రాష్ట్రాన్ని తీసుకపోతిరి, దివాళా తీయించబడితిరి. అన్ని రంగాలు, ఒక్క రంగం అని కాదు. అటు వ్యవసాయం, సాగునీరు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, తాగునీరు లేదు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు, రైతన్నలు గోసపడతా ఉన్నారు. రోజు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. ప్రతిరోజు వార్తాపత్రికల్లో రైతన్నల ఆత్మహత్యలు లేని వార్తలే ఉండట్లేదు. ఇలాంటి సందర్భంలో
ఏ ప్రయోజనం కోరి ఢిల్లీ పోవడం. మీరు ఇందాక ప్రస్తావించిల్లు అయితే పూర్తిగా రాష్ట్రం దివాలా తీసిందని అంటున్నారు. కానీ అయితే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ ఒక స్పీచ్లో చెప్పినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు కాస్త సహకరించాలి, మన ప్రతి నెల ఒక్కో తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మీరు కాస్త 1-2 గంటలు ఎక్కువ పని చేస్తే దాని నుంచి వచ్చిన ఇన్కమ్ మళ్ళీ మీకే ఇవ్వదలుచుకున్నామని మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. మీరు కూడా గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా చేశారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటిది? ఇవాళ 1వ తారీఖు నాడు జీతం ఇవ్వడమే ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తున్నటువంటి పెద్ద మేలుగా, అదేదో తన ఇంట్లో నుంచి తెచ్చి ఇస్తున్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అయితే హాస్యాస్పదం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు, బకాయి పడినటువంటి డిఏలు ఏ హామీలు ఇచ్చి ఏ వాగ్దానాలు చేసి అటు ఉద్యోగులకైనా ఇటు ప్రజలకైనా ఎలాంటి వాగ్దానాలు చేసి నువ్వు వచ్చినావు, ఎలాంటి హామీలు ఇచ్చి నువ్వు గద్దె మీదకి వచ్చినావు, అది విస్మరించి ఇవాళ జీతాలు ఇవ్వడమే గగనమైపోతా ఉంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెచ్చి చేబదులు తెచ్చి నేను ఇస్తున్నా సర్దుతున్నాను ఎంత దిగజారి మాట్లాడి రాష్ట్ర పరువు ఏం చేయదలుచుకున్నావు? అసలు ఆర్థిక స్థితిగతులను, అప్పు పుట్టని స్థితిని, అప్పు పుట్టలేదనుకుంటే నేను అంత అప్పు ఎట్లా తీయగలిగినావు? ఇవాళ రాష్ట్రానికైతే ఎలాంటి పెట్టుబడులు రాకుండా, ప్రజలు జాగ్రత్త పడే విధంగా, ప్రజలు భయపడే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, రూపాయి ఖర్చు పెట్టాలంటే వెనక ముందయ్యే పరిస్థితికి ప్రజల్ని ఎందుకు తీసుకొస్తున్నావు? ఇట్లాంటి పాలన అవసరమా? ఇది తెలంగాణ ప్రజలు అయ్యో మేము ఎందుకు ఇంత తప్పు చేసినాము ఇట్లా అయిపోయి ఒక్క రంగం కాదు కదా వెనుకబడ్డది. వ్యాపార రంగాలు కానీ, ఇటు రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇటు వ్యవసాయ రంగం కానీ, ఇటు విద్యారంగం కానీ, ఇటు శాంతి భద్రతలు కానీ, ఏ ఒక్క రంగం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తలేదు. ఈ మాటలను ఎట్లా చూడటం అంటే ఒక్కో తారీఖు మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పారు కదా, ఈ విషయం ప్రభుత్వ ఉద్యోగులపైన ఏమన్నా ఎఫెక్ట్ చూపే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఏమో ఆలోచించాలి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు. ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో తారీఖు జీతం రాకపోతే? జీతం ఇస్తా అంటున్నాడు, అది ఇవ్వడమే చాలా కష్టంతో కూడుకొని ఉన్నది. ఇక మీరు డిఏల గురించి ఆలోచించకండి, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి ఆలోచించకండి, మీరు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కానీ ఇతరత్ర కానీ మీరు వేటి గురించి ఆశపడకండి, మీకు జీతం ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు ఆయన మాట్లాడే పరిస్థితి చూస్తా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఊరుకోరు. అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎన్నో ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? చూస్తున్నారు, కొద్దిగా సమయం ఇస్తున్నారు, చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా చేయలేకుండా పరోక్షంగా ప్రభుత్వ మార్పు అనే దాంట్లో చూసిండ్రు. నేను ఫస్ట్ నాడే ఇస్తా, డిఏ బకాయిలన్నీ ఇచ్చేస్తా, మీకు పిఆర్సీ వేస్తా. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇచ్చిన వాడు కేసీఆర్. అన్ని సందర్భాల్లో అండగా నిలిచినటువంటి వాడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ కాదని మరి ఇన్ని ఎన్నుకున్నందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మింగను లేక కక్కను లేక పరిస్థితి ఇట్లా తయారు. ఇదే అసెంబ్లీలో నేను ఏదైతే సుంతా లక్ష్మారెడ్డి గారికి అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శించడం జరుగుతుంది. ఏమైంది అసలు అసెంబ్లీలో? ఎందుకు సుంతా లక్ష్మారెడ్డి గారు మైక్ కట్ చేయాల్సి వచ్చిందంటారు అర్ధంతరంగా? ఇక్కడ అసెంబ్లీ వ్యవహారాన్ని చూస్తే పాపం స్పీకర్ గారిని తప్పుపట్టాలనే పరిస్థితులు కనిపిస్తలేవు. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఎట్లా తయారైందంటే కేవలం బూతులు నోటితో మాట్లాడకూడదు, బట్టలు ఇప్పడం ఏందండి? ఒక హౌస్లో అన్పార్లమెంటరీ వర్డ్స్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉంటే బట్టలు ఇప్పించి కొడతా, ఉరికిచ్చి కొడతా, ఇట్లాంటి భాష అసెంబ్లీలో విని అలవాటు పడి గౌరవప్రదంగా హుందాగా సునీతా లక్ష్మారెడ్డి గారు ప్రజా సమస్యలను లేవనెత్తితే, లేదా గత పాలనలో జరిగినటువంటి మేలును చూపించబోతే వాళ్ళకి వినబుద్ధి కాదు, మరిగా అలవాటు పడ్డారు. అట్లాంటి కల్చర్, సంస్కృతిని అసెంబ్లీ కూడా అటు గ్రౌండ్ లో, క్షేత్రంలో, ప్రజాక్షేత్రం నుంచి ఇటు హౌస్ వరకు దాన్ని సర్వం అంతటా వ్యాప్తి చెందే విధంగా ఈ పాలకులు ఉన్నారు. పరిస్థితి అట్లా ఉన్నది. ఒక మహిళగా నేను సునీతా లక్ష్మారెడ్డి గారి పట్ల ఇదిగా ఉంటూ ఆమెకు అండగా యావత్ తెలంగాణ మహిళలు వెంటనే స్పందించారు. ఒక మహిళ అంత గౌరవంగా మాట్లాడుతూ ఉంటే వినబుద్ధిగా కాదనడం ఏంది? ఇవాళ వెనక్కి తీసుకుంటున్నా అని మాట్లాడిండ్రు. ఏది ఏమైనా ఇది సరైనటువంటి వ్యవహారం అయితే కాదు. హౌస్ విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్. ఇదే అసెంబ్లీ సెక్షన్లో దాదాపు ఏదైతే ఒకవైపు బడ్జెట్ సెషన్ ఏదైతే నడిచినప్పుడు అందాల పోట్లకు దాదాపు 200కు పైగా డబ్బులు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి ప్రభుత్వం మీడియా పరంగా చెప్పడం జరిగింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అందాల పోట్లు తెలంగాణలో జరగడాన్ని మీరు ఎలా చూడొచ్చు? ఇవాళ దాదాపుగా దేశవ్యాప్తంగా అనొచ్చు, అనేక దేశాల్లో అందాల స్త్రీల అంగాంగ ప్రదర్శన
చేసేటువంటి ఈ అందాల పోటీలు, స్త్రీని అంగడి సరుకుగా మార్చేటువంటి ఈ అందాల పోటీల పట్ల తీవ్ర విముఖతతో ఉన్నాయి, వారిస్తా ఉన్నాయి, వద్దంటా ఉన్నాయి. ఈ అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాటాలే జరుగుతాయి. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 8 రౌండ్లు జరగబోతున్నాయి. ఇక్కడ 8 రౌండ్లు జరగబోతున్నాయి. దీనివల్ల తెలంగాణ పేరు, తెలంగాణ సంబంధించిన ఏదైతే మంచి మంచి ప్లేసెస్ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయబోతున్నామని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దీనివల్ల పేరు రాదంటారు బయట ప్రదేశాల్లో. తెలంగాణలో ఏది జరగాలన్నా టూరిజం ప్లేస్ ఒక స్పాట్ ఉందని ఒక స్త్రీల వ్యక్తిగతమైనటువంటి అంద ప్రదర్శనకు, అందాల పోటీలకు, అంగాంగ ప్రదర్శనకు దీనికి ప్రాధాన్యతనిచ్చి దాన్ని వ్యాపారంగా మార్చుకోవడం అనేది ప్రభుత్వాలకు సరైనదైతే కాదు. ఇది ప్రజాస్వామ్యం, మనం ఇక్కడ ఉన్నాం, మన దేశం. ఇక్కడ స్త్రీని ఆదిగా చెప్తా ఉంటారు కదా, మాతృమూర్తి అని, దేవత అని, గౌరవప్రదంగా ఇక్కడ స్త్రీని దేవతా స్వరూపంగా చూసేటువంటి ఈ తెలంగాణ నేలలో ఇక్కడ మరి బీజేపీ లాంటి పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తలేవో నాకైతే అర్థం కాదు. ఈ స్త్రీల ఈ అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యవాదులైనటువంటి మహిళా సంఘాలైనా కానీ, అటు ఇంకా ఇతరాత్ర వాళ్ళందరూ కూడా ఈ బీజేపీ లాంటి, సంఘ్ పరివార్ లాంటి వాళ్ళ ప్రభావం ఏమన్నా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లేదు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు తీవ్రంగా ఖండించాలి కదా. ఈ కార్ రేస్ వల్ల జరిగిన నష్టం ఏంది? ఇప్పుడు అప్పుడు జరగని వ్యాపారులు స్త్రీని సరుకుగా చూపించి, స్త్రీని ఎరగా వేసి, గతంలో 50 కోట్లు పెట్టినందుకు పెద్ద ఎత్తున వివాదం చెలరేగిందని చెప్పేసి అటు ప్రభుత్వం విమర్శిస్తుంది. దాదాపు 250కి పైగా కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతుంది కదా, దీంట్లో ఏమన్నా ఉందంటారా? ఇది ఖచ్చితంగా వీళ్ళు ఏ రంగం మీదనైనా పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు ఎట్లనన్నా ఆర్థిక పరమైనటువంటి మూటలు మోసే కార్యక్రమాలు ఏ రకంగానన్నా చేసుకొని ఢిల్లీకి పోతూ ఉన్నారు కదా, మూటలు మోస్తున్నారని అందరూ అనుకునేది. ఇది కూడా అధిష్టానానికేనా పెట్టుబడి అనుకుంటారు. మీరు ఏమైనా మీరు వెనుకేసుకుంటారా, మూటలు అధిష్టానానికి అందిస్తారా, ప్రజలకు అనవసరం. కానీ ఇక్కడ స్త్రీని చూపిస్తూ, స్త్రీని ఎర్రగా చూపిస్తూ మీరు సంపాదిస్తాం లేదా పెట్టుబడి పెడతాం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ప్రపంచ దేశాల్లో గుర్తింపును తెచ్చుకుంటాం అనేది ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండించదగ్గది. మీరు వ్యతిరేకిస్తున్న అందాల పోటీల్ని 100% బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ మహిళా విభాగం అందాల పోటీని వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో ఎండాకాలం స్టార్ట్ అయింది. దాదాపు ఇదంతా మొదటి నెల ఎండాకాలం స్టార్ట్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్లో తాగునీటి పరిస్థితి ఎలా ఉందంటారు? హైదరాబాద్లో వారానికి ఒకసారి కూడా తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ట్యాంకర్ల వ్యాపారాలు పెరిగిపోతా ఉన్నాయి. ఏదైనా వ్యాపారం బాగుందా ఇప్పుడు అంటే ఆ ట్యాంకర్ల వ్యాపారం, నీటి వ్యాపారమే బాగుంది. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్. ఎందుకు అట్లా ప్రభుత్వం మంచిగా సరఫరా చేస్తుంది కదా వాటర్? ముందు చూపు లేనటువంటి కాంగ్రెస్ విధానాలు, ప్రభుత్వ విధానాలే దీనికి హైదరాబాద్కు కానీ అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక శాపంగా పరిణమించినాయి. ఇవాళ నీటి గోస అటు గ్రామ స్థాయిలో తాగునీరు అయితేనేది, ఇటు విద్యుత్తు అయితేనేది, ఏ రకంగా చూసినా ఒక్క రంగంలో మెచ్చుకోదగ్గ, ప్రజలు హర్షించదగ్గ, ప్రజలు భీషణదగ్గ పాలన అయితే కాంగ్రెస్తో అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సరఫరా చేస్తున్నాం నీరు, ఎండాకాలం కాబట్టి కాస్త కొద్ది తక్కువనే ఉంటుందని చెప్పేసి ముందే ప్రకటించారు వాళ్ళు. ఇది విడ్డూరం ఏంటంటే అకస్మాత్తుగా ఉన్నట్టుండి భూగర్భ జలాల అడుగంటినాయి, నీటి మట్టం తగ్గిందని. అకస్మాత్తుగా ఎట్లా తగ్గుతాయి? ఉన్నట్టుండి ఎట్లా తగ్గుతాయి? మీ ముందు చూపు లేనటువంటి మీ విఫల పాలననే దీనికి కారణం. కాంగ్రెస్ అయినా దీనికి కూడా తప్పు. కాంగ్రెస్ 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏం జరిగినా అటు శాంతి భద్రతలు లోపించిన వాళ్ళ ఇది లేకపోవడమే. తర్వాత ఇంకొకటి ఈ తాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టిండ్రు కదా, ప్రాజెక్టులను ఎండబెట్టి నీళ్ళని ఇవ్వక ఇంజనీర్లు చెప్పారు. ఇప్పుడు ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీర్ల మాటలను కూడా పెడచెవిన పెట్టి నీళ్లు ఎత్తిపోయాక ఇవాళ నీటి గోసను, నీటి కరువును తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది. తండాలు, పల్లెలు, కిలోమీటర్ల దూరం వెళ్ళి మళ్ళీ వ్యవసాయ పొలాల నుంచి నీళ్లు తెచ్చుకునేటువంటి వార్తలు అటు వార్తాపత్రికల్లో అయితే, ఇటు టీవీ ఛానళ్లలో అయితే చూసే పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పుడు గతంలో లాగా కంటిన్యూగా వాటర్ వస్తలేవంటారా? తాగునీరు వస్తలేవు. మీరు చూసారా పల్లెటూళ్ళలో? పల్లెటూళ్ళలో
ప్రతి ఇంతకుముందు మిషన్ భగీరథతో ప్రతి తండాకు, ప్రతి గిరిజన గూడానికి, ప్రతి ఇంటికి తాగునీరు అందించిండ్రు, సమృద్ధిగా తాగునీరు అందించిండ్రు. ఇప్పుడు తాగునీరు లేక మళ్ళీ ఆడబిడ్డలు కడవలు నెత్తిన పెట్టుకొని, కుండలు నెత్తిన పెట్టుకొని, బిందెలు ఎత్తుకొని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని బతిలాడి తిట్లు పడుతూ నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితిని చూస్తాం. ఇప్పుడు మొన్న సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ పూర్తిగా పంటలన్నీ ఎక్కడికక్కడ ఎండిపోయినాయి. సో అక్కడికి వెళ్ళి వారు కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది. సో దాని విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? జగదీశ్వర్ రెడ్డి గారి అన్నగారి కంటనీటి దృశ్యం చూస్తే అందరికీ చెమర్చినాయి, బాధ అనిపించింది. ఇప్పుడు కేవలం ప్రభుత్వం ఏం చెప్తుందంటే డ్రామానే అంటుంది కదా, మరి డ్రామా కాదు, ప్రత్యక్షంగా ప్రభుత్వం వెళ్ళి చూడని. ఇది గుండెలేని ప్రభుత్వమా? హృదయం లేదా? మనుషుల గోడు, రైతుల గోడు, ప్రజల గోడు పట్టదా? ఎవరిని పాలిస్తారు? ఎవరి మేలు కోరి మీరు పాలన చేస్తా ఉన్నారు? ఎందుకు ప్రజల పక్షాన మీరు చూడరు? క్షేత్రస్థాయిలోకి మీరు వెళ్ళండి, మీరు చూడండి, మీరు వాళ్ళకి అండ సపోర్ట్ ఇవ్వండి. మేము సమస్య తీరుస్తామని చెప్పండి. మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది? మీరే చేసినాక మేమెందుకు వెళ్తాం? ప్రతిపక్షంగా పాలకపక్షంగా మీరు ప్రజా సమస్యలు తీర్చిన తర్వాత మేము లేవనెత్తడానికి, మేము ప్రశ్నించడానికి సమస్య ఏముంటది? మీరే ప్రజల పక్షం ఉన్నాక మేము ప్రజల పక్షం పోయి పోరాడాల్సినటువంటి అవసరం ఏముంటది? అంటే ఇప్పుడు ఏదైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అక్కడక్కడ, దాని వెనుక కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తుంది, అందుకే ప్రభుత్వం పైకి ఇంత విమర్శలు వస్తున్నాయి అంటున్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే సరే 14-15 ఏళ్ళ ఉద్యమాలు, 10 ఏళ్ళ పాలన, కాస్త విశ్రాంతి తీసుకుంటాం, ప్రతిపక్షంలో కూర్చుంటాం అని చెప్పుకున్నటువంటి మా పార్టీ నేతలు, మా పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ ఎవరైతే అనుకున్నారో వాళ్ళు అంత సమయం పట్టలేదు. ఎక్కడిది విశ్రాంతి? నిరంతరం ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించి, ప్రతిపక్షాలకు విశ్రాంతి లేదు, విరామం లేదు. ప్రజల పక్షాన 24 గంటలు పోరాడిన సమస్యలు ఇంకా 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 పుట్టుకొస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాంటి పాలన కాంగ్రెస్ చేస్తాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటారు వాళ్ళు. ఎంత శాతం కాదు, అదే చెప్తున్నా కదా. మీరే ప్రజల్లోకి వెళ్ళండి, మీరే ప్రజా సమస్యల్ని పరిష్కరించండి. శాంతి భద్రతలు కానీ, ఇతరాతర సమస్యలు కానీ, సాగు నీరు కానీ అన్నీ సవ్యంగా ఉంటే, అన్నీ సక్రమంగా ఉంటే ప్రజలు ఎందుకు ముందుకు వస్తారు? ప్రజలు ఎందుకు పోరాడతారు? ప్రజల పక్షాన, ప్రజల వెనుక మేము ఎందుకుంటాం? ప్రజల వెనుక మేము ఎందుకుంటాం? ప్రజలు మంచుకున్న తర్వాత బజార్లకు ఎందుకు వస్తారు? ప్రజలు ఎందుకు పురుగు మంది తాగుతారు? ప్రజలకు చెట్లకు ఎందుకు వేలాడతారు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మళ్ళీ గతంలో రాదా ఈ పరిస్థితులు? ఒక జగదీశ్వర్ రెడ్డికే కాదు, రాష్ట్రంలో ఈ రైతుల పరిస్థితి, గోడు, దుఃఖం చూస్తా ఉంటే ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది. అట్లాంటి పాలన, దౌర్భాగ్యమైనటువంటి పాలన కాంగ్రెస్ పాలన. ఇప్పుడు గతంలో నా కాంగ్రెస్ పాలనే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అంటారు తెలంగాణలో? 100%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలనే కనిపిస్తుంది. ఇంకా 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 దిగజారిన పాలనే తప్ప అటు కాంగ్రెస్ పాలన అన్నట్టు లేదు, ఇటు తెలంగాణ పాలన అన్నట్టు లేదు. ఈ పాలన ఎట్టు లేని పాలన. ఈ పాలన మీద విఫల పాలన, వైఫల్యం చెందిన పాలన, దుర్మార్గమైన పాలన అని చెప్పడం తప్ప ఇది నా తెలుగుదేశం పాలన కాదు, నా బీజేపీ పాలన కాదు, నా కాంగ్రెస్ పాలన కాదు. ఇటుగాని పాలన ఈ రేవంత్ రెడ్డి గారి పాలన. ఎందుకు 3 పార్టీలు ఎందుకు కలపాల్సి వస్తుందంటే ఆయన అటు బాబు శిష్యుడిగా తెలుగుదేశంగా ఏం చేయలేక కాంగ్రెస్ లోకి వచ్చి, ఇక్కడికి వచ్చి బాబు గారు అండదండలతోని పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నారు, పోరాడిండ్రు. ఆడ బడేబాయి దీవెనలతోని తన మీద ఉన్నటువంటి కేసు అట్లా కప్పిపెట్టుకోగలుగుతుంది. 50 లక్షలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓటుకు నోటు దొంగ కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన అండతో బడేబాయ్ అని ఎందుకు అన్నారు? ఎందుకు సంబోధిస్తున్నారు? ఎందుకు పోరాటం చేయట్లేదు కేంద్రంతో? ఎందుకు ఈ 30 సార్లు కాదు 300 సార్లు ఆయన వెళ్తా అంటుంది కదా. 300 సార్లు, సంవత్సరంలో 300 సార్లు పోతా అంటే ఇక నువ్వు ఇక్కడ పాలన ఎప్పుడు చూస్తావు? ఈ తెలంగాణ ప్రజల్ని ఏం చూస్తావు? ఎంతసేపు నువ్వు బడేబాయిని మెప్పియడానికి పోతా అంటే మరి అక్కడ పోయి పార్టీ వ్యవహారాలు ఏమైనా చూస్తున్నాడు అంటే మరి అది ఎంతవరకు నిజమో కానీ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వరంటారు. మరి అక్కడ మూటలు తీసుకున్న బద్నాం రాకుండా ఉండడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా మరి నిజంగా బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రభుత్వానికి రక్షణ ఇవ్వండి అని చెప్పడానికి వెళ్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా శాసనసభ్యులు ఆయన పట్ల ఇదిగా లేరు, పాజిటివ్ గా లేరు, ఇప్పుడు వ్యతిరేక దృష్టితోనే ఉన్నారు. ఇప్పుడు మీరేమో రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు అని పదే ప్రస్తావిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో
రాహుల్ గాంధీ గారితో కావచ్చు, గాంధీ కుటుంబంతో నాకు బాగానే సాన్నిహిత్యం ఉంది. అందుకే సీనియర్లను కాదని నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అందుకే సీనియర్లను కాదని నాకు టీపీసీసీ అధ్యక్షుడు కూడా గతంలో కట్టబెట్టారంటారు కదా. అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు కదా, ఎన్ని కోట్లు ఇచ్చి టీపీసీసీ కొనుక్కున్నాడు, ఎట్లా కొనుక్కున్నాడు, ఈయన ఎవరు అనేది మా మాటలు వద్దండి. మేము ఎందుకంటే మా పార్టీ బయట వ్యక్తులం, మేము ఏది చెప్పినా నింద వేయడానికో బురద జల్లడానికో చెప్పినామంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు కదా, ఈయన ఎట్లా టీపీసీసీ ప్రెసిడెంట్ కాగలిగిండు, ఎట్లా ముఖ్యమంత్రి కాగలిగిండు అని కోమటిరెడ్డి లాంటి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన మీద ఇది విషయమని తెలంగాణ ప్రజలకు స్పష్టం చేస్తా ఉన్నారు, చేసిండ్రు. ఇప్పుడు మీరేమో ఇన్నిసార్లు విమర్శిస్తున్నారు, కానీ గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులన్నీ వచ్చిన 15 నెలల్లోనే మీరు ఇచ్చిన హామీల కన్నా మేము ఎక్కువ ఇచ్చినాము. అది రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేదంటే రైతు బీమా లాంటి విషయంలో కావచ్చు, మీరు చేయని పనులన్నీ మేము 15 నెలల్లోనే పూర్తి స్థాయిలో చేస్తున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఒక్క పని అన్న వాళ్ళ 6 గ్యారంటీలుతో సహా 420 హామీలు, దాంట్లో ఏ ఒక్కటన్నా 100% చేయగలిగినామని రేవంత్ రెడ్డి గారి గుండెల మీద చేసుకొని చెప్పగలరు? ఇయ్యలేరంటారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఉస్తా బస్సు కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, ఉస్తా కరెంటీ, లేదంటే రైతు భరోసా, రైతు బీమా, లేకపోతే రైతు బంధు దాదాపు వాళ్ళు ఇస్తానన్న 7,500 కావచ్చు. మళ్ళీ ఇటు వస్తే నియోజకవర్గానికి 3,000 పైగా ఇండ్లు ఇస్తానంటారు కదా. ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు విమర్శించాల్సి వస్తుంది అంటారు? ఒక్క ఇంటి పునాది తీసినట్టు చూపించిన, ఒక్క రైతు బంధు లేదా భరోసా ఒక్క గ్రామంలోనన్నా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక్క గ్రామంలోనన్నా ప్రతి రైతుకు వీళ్ళు చెప్పిన ఎంత చెప్తారు? 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, ఎలాంటి రైతుకి ఇస్తారు, ఏ రైతుకి ఇస్తారు, ఏదైనా స్పష్టత ఉన్నదా? 7,500 పంటకి ఇస్తామన్నారు, 3 పంటలకు ఇవ్వాలి అని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి గారు 3వ పంటకు కూడా ఇవ్వని పరిస్థితి, 3 పంటలకు ఇవ్వాలి అని డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారే 3వ పంటకు కూడా రైతు భరోసా ఇవ్వనటువంటి పాలన ఇది. అలాగే ఇప్పుడు మీరు 5,000 ఇస్తే వాళ్ళు 7,500 ఇస్తా అంటారు కదా. 6,000 అన్నారు, 6,000 కూడా అందరికి రాలేదు. ఏ ఒక్క పథకం, అన్ని పాక్షికమే, అన్ని సగం సగమే, అంతా డొల్లా, చేసిందేమీ లేదు. ఫ్రీ బస్ అంటారు, కొన్ని బస్సులకే పరిమితి. ఆ కొన్ని బస్సులు నువ్వుకో దొబ్బుకో పాపం సామాన్యంగా రోజువారీ బస్సులో ప్రయాణం చేసి పనులు చేసుకోవాల్సిన అటువంటి వాళ్ళకి తీవ్ర ఇబ్బంది. ఏ ఒక్క పథకం, ఆ ఉచిత విద్యుత్తు ఎన్ని కుటుంబాలకు వస్తుందో తెలియదు, స్పష్టత లేదు. ఆ గ్యాస్ 500లకు అనేది ఎంతమందికి, తక్కువ శాతం. ఏ ఒక్క పథకం కూడా 100% మేము ఇది చేయగలిగినామని గుండె మీద చెయ్యేసుకొని చెప్పే ధైర్యం ఈ రేవంత్ సర్కార్కు ఉందా? ప్రజల్లోకి రాగలుగుతారా? ఏ ఒక్క గ్రామంలో, రేవంత్ రెడ్డి గారి స్వగ్రామంలో అయినా సరే వచ్చి వాళ్ళు నేను ఈ పని 100% పూర్తి చేశాను అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. మొన్న అయితే పరేడ్ గ్రౌండ్ లో ఉమెన్స్ డే సందర్భంగా మీటింగ్ పెట్టిండు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే 1 కోటి మంది మహిళలను ఏ విధంగా కోటీశ్వరులు చేస్తారని మీరు ఫీల్ అవుతారు? అంటే దాని ప్లాన్ ఉందంటారు ప్రభుత్వం దగ్గర? ఏం ప్లాన్ లేదు, ఒట్టి మాటలు ఊకదంచు అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి రాకముందు నుంచి ఈ తీరు అలవాటైపోయింది. కేవలం ఊకదంచుడు, ఉత్త మాటలు, ఒక్క పని కూడా గట్టిగా చేసింది లేదు. ఇప్పుడు మీరేమో మహిళలని టుస్తా బస్ పేరట కావచ్చు, లేకపోతే ఇట్లాంటి హామీల వల్ల అగౌరవపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని పదే విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో మీరు చెయ్యని పనులు మహిళలకు గౌరవం ఇస్తున్నాం, ఏదైతే ఉస్తా బస్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ 1 కోటి మంది కోటీశ్వరులు చేసే విషయంలో కావచ్చు, 500 గ్యాస్ విషయంలో కావచ్చు, గతంలో డబ్బులు కావాలంటే ఇంటాయనని అడిగి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుండే, ఇప్పుడు అది మేము తగ్గించినాం అంటున్నారు కదా. బయటకు వెళ్ళి ఏం చేస్తారండి? అన్ని రంగాలు కుదేలైపోయినాయి. అన్ని వ్యాపార రంగం కానీ, ఇతర రంగాలు కానీ అన్ని, అటు వస్త్ర వ్యాపారం చూసుకున్నా, ఇటు హోటళ్ళు చూసుకున్నా, ఒక్కటని కాదు సమస్తము దెబ్బతినిపోయింది ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. మరి ఇట్లాంటి రైతు బాగుంటే, అన్నదాత బాగుంటే, పంట బాగా పండితే అన్ని రంగాలు సమృద్ధిగా ఉంటుండే. ఇక్కడ అన్నదాత వెన్ను విరిచినటువంటి తర్వాత ఈ కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలకు దెబ్బనే, ఏ రంగం ఇది లేదు. మహిళలకు ముఖ్యంగా చేసింది ఏం లేదు. ఇవాళ మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. 2,500 ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తా అని 2 పైసలు కూడా ఇంతవరకు ఢిల్లీ వేదికగా చెప్పింది కదా 2,500 ప్రతి మహిళలకు ఇచ్చినామని. ఇవ్వలేదు, అన్ని అబద్ధాలు. అసలు అబద్ధానికి ఆకారం ఒకటి ఉంటే, అబద్ధం అనేది ఒక మాట, అబద్ధానికి నిజంగా ఆకారం అనేది ఒకటి ఉంటే అచ్చం రేవంత్ రెడ్డి సర్కార్ లాగానే ఉంటది. అచ్చం రేవంత్ రెడ్డి ఎంత అబద్ధము ఇక్కడ. అందుకే ఎక్కడ వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదా ఢిల్లీలో, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదా ఢిల్లీలో.
ఇట్లాంటి పరిస్థితులు ఎందుకంటే వీళ్ళ అబద్ధాల వల్ల. ప్రజలకు తెలుసు ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచం గుప్పిట్లోకి వచ్చిన వార్తల కాలం ఇది. ఇట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో చేసింది ఆ రాష్ట్రంలో తెలియదు అనుకోవడం భ్రమ కదా రేవంత్ రెడ్డి గారిది. ఇక్కడనే అబద్ధాలు ఆడుతుండే పక్కన ఎందుకు ఆడాడు? ఇక్కడ ఇచ్చిన రైతు భరోసా అంటే 6 గ్యారంటీల అమలు అయిపోయిందని చెప్తున్నారు వీళ్ళు. అన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు, ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక పక్కకు అబద్ధాలు ఆడారా? అబద్ధానికి మరి అడ్రస్ ఆడుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధం. నిజామాబాద్ లో మీరు కూడా రెగ్యులర్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఎండలు కూడా మొదలైనాయి కదా, అక్కడ సాగునీటి పరిస్థితి ఎలా ఉందంటారు? మీ దగ్గర శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కూడా అక్కడనే ఉంది కదా, ఎట్లా చూస్తారు? పంటలు ఎండిపోతాయి. ఎందుకు అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని ఎందుకు ఎండిపోతుంది అంటారు? ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమే కదా. కాలువలకు నీళ్లు వదలక, ప్రాజెక్టుల నుండి నీళ్లు వదలక, సకాలంలో రైతులకు వెన్నువిరిచేటువంటి పాలన ఇది. నాడు కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఒక శ్రీరామ రక్షలాగా అన్ని రంగాలకు, అన్నదాతకైతే ఎంత అండదండ కేసీఆర్ గారు అంటే సకాలంలో పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ 24 గంటలు. దేశంలో ఏకైక రాష్ట్రం. పండిన ప్రతి గింజ సకాలంలో కొని సకాలంలో వారికి పంట డబ్బులు వారి అకౌంట్లో జమ చేసి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంది. చాలా సుభిక్షంగా పంటలు పండి దేశానికే అన్నం గిన్నెలాగా ఎవరు చెప్పినది. చిన్న పిల్లని అడిగినా ఈ మాట చెప్తారు, పసిపిల్లని అడిగినా. ఎందుకంటే ఇంతో అంత అవగాహన, అన్నం తింటున్న ప్రతి వారు చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు, పరిస్థితి కనిపిస్తలేదు. పల్లెటూర్లనే కాదు, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. పంట ఇంటికి వచ్చేదే గగనంగా ఉంది. నిన్న వడగండ్ల వాన పడింది, పంట దెబ్బతిన్నది. ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వెళ్ళి పరామర్శించిన దాఖలు లేదు, వెన్నుదట్టే ఇది లేదు. మేము ఉన్నాము, నష్టం అందిస్తాము. ఈ అబద్ధం ఏదో అక్కడ కూడా ఆడి ప్రాణాలు కాపాడే ప్రయత్నం అన్నా చేస్తలేదు. వీళ్ళు ఎవరు పెట్టారో కనీసం ఇస్తామని మాట సాయం కూడా చేయట్లేదు. ఇట్లాంటి పరిస్థితులు అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు, మా పార్టీ శాసనసభ్యులు, మా పార్టీ ముఖ్య నేతలు రైతుల దగ్గరికి వెళ్ళి పంట చేలను పరిశీలించి మేము ఉన్నాము, మంచి రోజులు వస్తాయి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బలిదానాలు వద్దు అని చెప్పేసి రైతులకు సపోర్ట్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. రైట్, ఇవి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎండలు కొడుతున్నాయి, పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి, తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది. మా ప్రతిపక్ష నేతలు ఇలా అక్కడ పరామర్శిస్తున్నారు కానీ ప్రభుత్వం ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడ కూడా వెళ్ళడం లేదు. ప్రజలకు ఏదో ఒక భరోసా ఇవ్వండి, వాళ్ళ ప్రాణాలు కాపాడాడని చెప్పేసి ఇటు టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.